రామకృష్ణ నగర్ లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ 3 నెలల పసికందును అమ్ముతున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన మేడిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా చేశారు కొందరు మహిళలు. వీరు ఆడబిడ్డలేనా అన్నది మరిచారో ఏమో అంగట్లో ఆడబిడ్డను అమ్మకానికి బేరం పెట్టారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా వీరి గుట్టు రట్టయింది. అక్షర జ్యోతి ఫౌండేషన్ కి చెందిన మహిళలు తమకు ఆడపిల్ల కావాలని స్టింగ్ ఆపరేషన్ చేయగా మేడ్చల్ జిల్లా మేడిపల్లె మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామకృష్ణ నగర్ లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఆర్ఎంపీ వైద్యురాలు శోభారాణి ఈ పని చేస్తుందని ఆమె సంప్రదించగా అమ్మాయిని 4.50 లక్షలకు ఇప్పిస్తారని ఫోన్ ద్వారా చెప్పడంతో ముందుగా 10,000 అడ్వాన్స్ గా చెల్లించి బుధవారం నాడు పాప కోసం వారు క్లినిక్ కు రాగా వేరే మహిళ అక్కడకు ఓ పాపతో వచ్చి వీరికి అప్పగించారు. దీంతో సమస్త మహిళలు పోలీసులకు మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీసులు చేరుకుని వీరిద్దరికి పోలీస్ స్టేషన్ కి విచారణ కోసం తరలించారు. పేద కుటుంబం పిల్లలను పోషించడం భారమని తల్లి చెప్పడంతో మానవత్వంతో అమ్మాయిని పిల్లలు లేని వారికి అమ్మారని శోభారాణి చెప్పడం కోసం మెరుపు. శోభారాణి ఇంకా కొన్ని హాస్పిటల్స్ పేర్లు, చిల్కానగర్ లో మరొక మహిళా ఆర్ఎంపీ, మ్యారేజ్ బ్యూరో మహిళా పేర్లను, వారి వివరాలను కూడా తెలియజేస్తున్నట్లుగా సమాచారం. వీరందరూ కలిసి పనిచేస్తున్నట్లుగా తెలియజేసింది. ఒక డిసీట్ బోర్డ్ ఎన్నికలు పంపించడం జరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు కదా తప్పు కదా. మరి ఎక్కడ పాప ఊరు? ఆ పాప ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరు మీకు అప్లై చేసుకోండి. ఏ అమ్మాయి చెప్పండి? ఏ అమ్మాయి? అంతే. మరి ఏంది ఇది ఎంత? ఆ పాప ఎవరు? ఎందుకు అమ్ముతున్నారు? మరి ఏంది? ఎవరు పాప? ఆమె అట్లా ఉండదు కదా సిస్టమ్. ఎట్లుంటుంది? అందరికీ చేయాలి శిశు వాళ్ళంతా ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేయాలి చేయాలి. ఊకినని అంత చదువుకుంటారని చెప్తే ఒక కట్టడం ఉంటే మీరు ఏం చేస్తారు? రిలయన్స్ మార్ట్ ఉందా? మరి ఇందులోకి ఎందుకు వచ్చారు? ఇంతకుముందు ఏమన్నా ఇలా చేశారా? ఇంతకుముందు ఏమన్నా 4 లక్షలు ఎవరు ఆమె? ఒక ఆమె అంటే ఎక్కడ? గట్కేసారు. మీది గొడుపలా? అయితే ఆంటీ ఒక ఆమె అంటే కదా, ఒక ఆమె పాపని చదువుకోలేకపోతాను ఎవరికైనా ఇస్తాను అక్కడికి చెప్పింది. పాప చదువుకోలేకపోతాను నేను చేయలేకపోతున్నా ఊరికి అమ్ముతానది అమ్మడం కాదు సార్, ఎవరికైనా చదువుకోవడానికి ఇస్తా అని చెప్పిందంట. కాంటాక్ట్ ఎట్లా? డాక్టర్ అమ్మగా నీకు ఎట్లా కాంటాక్ట్? ఎట్లా పరిచయం? మ్యారేజ్ బ్యూరో ద్వారా. నీ పేరేంటమ్మా? నాకు ఎస్ఆర్ న్యూస్ మీడియా వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే మేడం మాకు ఇన్ఫార్మ్ చేయండి అంటే నాకు అందిన ఈ ఇన్ఫర్మేషన్ త్రూగా ఎస్ఆర్ న్యూస్ మీడియా ఎండి రంజిత్ గారి సహకారంతో ఈ ఆపరేషన్ మేము చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 8 o'clock నుంచి ఆల్రెడీ 2 days బిఫోర్ వెళ్ళి బేబీ ఉన్నారా లేదా, అది ఫీమేలా మేలా అని ప్రతిదీ కూడా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మేల్ బేబీ వచ్చేసి 6 lakhs అని, ఫీమేల్ బేబీ వచ్చేసి 4 lakhs అని మాట్లాడడం జరిగింది. సో మేము వాళ్ళ అన్ని డీటెయిల్స్ తీసుకొని అడ్వాన్స్గా కొంత అమౌంట్ వేసాక మమ్మల్ని ఈరోజు మార్నింగ్ 8 o'clock వచ్చి బేబీని రిసీవ్ చేసుకోమని చెప్పారు. ఆ చెప్పడంతో నేను ఇంకా సార్ మేమందరం వెళ్ళి
ఆ లైవ్ ఆపరేషన్కి వెళ్ళి మాట్లాడడం, ఇంకా బేబీని రెస్క్యూ చేసి పోలీస్ స్టేషన్స్కి ప్లస్ చైల్డ్ లైన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళపైన కేసు ఫైల్ చేసి, ఇంకా వీళ్ళది గ్యాంగ్ ఉందా, ఇంకా ఆ బేబీ వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరు అనేది తెలియదు. ఆ బేబీ 60 days బేబీ అసలు డే 1 నుంచి వీళ్ళ దగ్గర ఉందా, 60th day రోజు వీళ్ళ దగ్గరకు వచ్చిందా అనేది ఏది కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు సిఐసార్ త్రూగా మేము కేసు ఫైల్ చేయిస్తున్నాము. ఆ ఫైల్ చేసినాక మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము చెప్తాము.